యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఆఫీసర్? సంథింగ్ రాంగ్. టేస్ట్ మారింది. ఇందులో ఏదో కలిపారు. అంటే వీళ్ళు ఈ వంటల్లో డ్రగ్స్ కలపడం నిజమేనా? డ్రగ్స్ అని చెప్పలేం, కానీ ఏదో కలిపారు. అది హానికరమా? ల్యాబ్కి పంపించి టెస్ట్ చేస్తే కానీ చెప్పలేం. ఇందులో మేమేం కలపలేదు సార్. మీరు కాకుండా ఇంకెవరైనా కలిపి ఉండొచ్చు కదా. మా ఫ్యామిలీ మెంబర్సే వంటలు చేశాం, బయట వాళ్ళు ఎవరూ రాలేదు సార్. సార్, మీరు శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కి వెళ్ళండి. మేము అభిరామ్ని తీసుకుని స్టేషన్కి వెళ్తాం. మీరు ఏ విషయం చెప్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. ఓకే. మిస్టర్ అభిరామ్, మీరు మాత్రం స్టేషన్కి రండి. మీరెవరూ ఫుడ్ తినకండి, ఎవరికి దానం చేయకండి. మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు సార్. మా అభి తప్పుడు మనిషి కాదు. అవును సార్, నిజాయితీగా బతకడం తప్ప మోసం చేయడం రాదు మా వాడికి. కావాలంటే నన్ను స్టేషన్కి తీసుకెళ్ళండి, ఆయనకే పాపం తెలీదు. వసు గారు, అమ్మా నాన్న నాకేం కాదు. స్టేషన్కి గారు రమ్మంటున్నారు, వెళ్ళొస్తాను. నేను వస్తాను అభి. ఎస్ఐ గారు, మా వాడితో పాటు నన్ను తీసుకుని వెళ్ళండి. అనయ్య, మీరు ఇంట్లోనే ఉండండి, నాకేం కాదు. ఎస్ఐ గారు, పదండి. అభి, ఏంటి పిఏ, అభిరామ్ని ఇంకా తీసుకురాలేదు? అర్జెంటుగా వాడి ముఖ చిత్రం చూడాలని ఆశగా ఉందయ్యా. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించడం మీకు భలే సరదా సార్. నన్ను మరీ అంత శాడిస్టం చేయకయ్యా. నన్ను చెంపదెబ్బ కొట్టిన అభిరాముని వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టడమే నా సరదా. వాడి చేత సంతకం పెట్టించుకొని వాడిని రోడ్డు మీదకి లాగడమే నా లక్ష్యం.
అరే రే 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 ఆ? ఏందయ్యా ఇది? మా అభిరాముని ఎందుకు స్టేషన్కి తీసుకొచ్చారు? తనేం తప్పు చేశాడయ్యా? పాపం ఈరోజు తన పెళ్లి రోజయ్యా. ఏంటి అభిరామ్, నువ్వు నిప్పులాంటి మనిషివి కదా, ఏ తప్పు చేయవు కదా, నిన్నెందుకు పోలీసులు అరెస్ట్ చేశారయ్యా? అతను ఫుడ్లో డ్రగ్స్ కలిపాడు సార్, అందుకే అరెస్ట్ చేశాం. ఫుడ్లో డ్రగ్సా? అవును సార్, ఆ డ్రగ్స్ వల్లే తన ఫుడ్ బిజినెస్ బాగా జరుగుతుంది. చచ్చా, మా అభిరామ్ అలాంటి వాడు కాదయ్యా. తను చాలా నిజాయితీ అయిన మనిషి, నికార్స్ అయిన మనిషి. హెల్త్ ఇన్స్పెక్టర్ ఫుడ్లో డ్రగ్స్ కలిసాయని చెప్పారు సార్. ఫుడ్ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి ల్యాబ్కి తీసుకెళ్లారు సార్. అవునా? ఏంటయ్యా అభిరామ్, నువ్వు రాముడివి దేవుడివి అనుకున్నాను, నువ్వు కూడా తప్పు చేసావా? నీలో కూడా అన్యాయం, అవినీతి, అధర్మం ఉన్నాయా? తినే ఫుడ్లో డ్రగ్స్ కలుపుతున్నావా? అందుకేనా నీ టిఫిన్స్ని అందరూ ఎగబడి తినేస్తున్నారు? చచ్చ, ఎంత దారుణం, ఎంత మోసం! నాకు నీ మీదున్న నమ్మకాన్ని మొత్తం చంపేశావు కదయ్యా. ఇప్పుడు క్రైమ్ ప్రూవ్ అయితే మా అభిరామ్కి ఎంత శిక్ష పడుతుంది ఎస్ఐ గారు? మినిమం 7-8 ఇయర్స్ సార్. ఏంటి, మా అభిరామ్ 7-8 ఏళ్ళు జైల్లో ఉండాలా? అలా అయితే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి పియ్యే? ఏముంది సార్, చెట్టుకొకరు పుట్టకొకరులా చెల్లా చెదురు అయిపోతారు. అయ్యయ్యో, కరెక్టే కదా. పాపం మన అభిరామ్ గారి అమ్మా నాన్నకేమో వయసు అయిపోయింది, అన్నయ్య ఏమో అమాయకుడు, వదినేమో వంటింటి కుందేలు, తమ్ముడికా అనుభవం లేదు, మరదలకి ఆలోచన లేదు, ఇక మేనత్ అంటావా ఆటలో అరటిపండు. ఇక మిగిలిందెవరు? అభిరామ్ గారి వైఫ్ వసుంధర గారు ఉన్నారు కదా సార్. అవును కదయ్యా, పాపం ఆడది, తను మాత్రం ఏం చేస్తుంది? అంత పెద్ద కుటుంబాన్ని నెట్టుకురాగలదా? పైగా పిల్లల్ని కూడా చూసుకోవాలి. జైల్లో ఉన్న అభిరాముని ఓదారుస్తూ, ఇంట్లో ఉన్న కుటుంబాన్ని పోషిస్తూ చాలా కష్టాలు పడాలయ్యా. ఇదంతా దేనికంటావు? ఒక చిన్న సంతకం కోసం సార్. సంతకం పెడితే అభిరామ్ కష్టాలు తీరిపోతాయా? మీరు తీర్చేస్తారు కదా సార్. అంటే ఈ కేసు, జైలు శిక్ష ఏమీ ఉండవా? మీరు తలుచుకున్నాక అవన్నీ ఎందుకుంటాయి సార్? కేసు ఉండదు, శిక్ష ఉండదు, పైగా వాళ్ళ ఆస్తులన్నీ తిరిగి వచ్చేస్తాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ సంతకం ఏదో పెట్టొచ్చు కదా అభిరామ్. నేను మరీ అంత ఫూల్ని కాదు. నువ్వు సంతకం పెట్టనందుకే ఇదంతా. తెలుసు. సంతకం పెడితే నిన్ను వదిలేస్తాను. నువ్వు చచ్చినా సంతకం పెట్టను. నేను చావడం ఏంటి? నీ ఫ్యామిలీ ఆకలితో చస్తుంది. నా ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా నీ ధైర్యం? నేనే. నీకు అంత పొగరేంటి? నా నిజాయితీ. నిన్ను మట్టిలో కలిపేస్తాను. ట్రై చేసుకో. చూడు, సంతకం పెట్టకపోతే సర్వనాశనం అయిపోతావు. బెస్ట్ ఆఫ్ లక్. ఏంట్రా వాడు? ఎంత బెదిరించినా భయపడ్డావు. వాడు కాస్త కూడా భయం లేదా? భయపడితే ఆయన అభిరామ్ ఎందుకు అవుతారు సార్? హీరోలు ఎప్పుడు భయపడరు సార్, విలన్సే భయపడతారు. పదా. అలాగే. ఏడవకండి అత్తయ్య, అసలే మీ ఆరోగ్యం బాగోలేదు. ఆయనకేం కాదు. నేను నిన్ను ఓదార్చాల్సింది పోయి నన్నే ఓదారుస్తున్నావా వసు? ఆయన ఏ తప్పు చేయలేదు అత్తయ్య. రాత్రికంతా ఇంటికి వచ్చేస్తారు.
అవునత్తయ్య, ఆయన లాయర్ దగ్గరికి వెళ్లారు. ఎలాగోలా అభిని విడిపించుకుని తీసుకొస్తారు. ఆ ఎమ్మెల్యే గట్టిగా ఇరికించాడు. అభి బయట పడ్డం కష్టమే. పెళ్లి రోజే ఇలా జరగాల? శుభమా అని అన్నదానం చేద్దాం అనుకున్నావు. ఆ అన్నానే ఆధారంగా చూపించి అభిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బాధపడకు జయంతి. పళ్ళున్న చెట్లకే రాళ్ల దెబ్బలని, మంచివాళ్లకే ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయి. అభి ఏం పిరికివాడు కాదు. వాడి ధైర్యమే వాణ్ణి కాపాడుతుంది. సుమంగళి, అఖిల్ ఎక్కడా? గదిలో ఉన్నాడన్నయ్యా. అఖిల్, రే అఖిల్! గదిలో ఏం చేస్తున్నారా? అభి అరెస్ట్ అయి స్టేషన్కి వెళ్తే నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు? మేమేం చేయాలి మావయ్య? మా వల్ల ఏమవుతుంది? మీరేదో వెలగబెడతారని అడగడం లేదమ్మా. కనీసం భాస్కర్ లాయర్ దగ్గరకైనా వెళ్ళాడు. వీడింట్లో ఉండి ఏం చేస్తున్నాడు? ఈయన నిన్నగాక మొన్న జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చారు. ఈయనేం చేస్తారు మావయ్య? ఆ కేసులు కోర్టులు ఈయనకేం తెలీదు. భాస్కర్ కూడా బెయిల్ మీదే బయటకొచ్చాడు హారిక. అఖిల్, భాస్కర్కి తోడుగా అయినా వెళ్ళుండొచ్చు కదా. ఏమీ తెలీదని ఇంట్లో కూర్చుంటే ఎలా? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? మేము ఇంట్లో ఖాళీగా ఉన్నామనా? ఆయన గారు అరెస్ట్ అయితే మేము ఏడుస్తూ కూర్చోవాలా? ఏంటి మీ ఉద్దేశం? నువ్వు కూడా ఇంట్లో ఉన్నావు కదమ్మా. అఖిల్ భాస్కర్ జైల్లో ఉన్నప్పుడు అభి ఒక్క పూటైనా భోంచేశాడా? ఒక్క గంటైనా నిద్రపోయాడా? రాత్రి పగలు వాళ్ల గురించి ఆలోచిస్తూ కష్టపడి ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు కదా. అందుకే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. ఆయనలా ఈయన్ని కూడా స్టేషన్లో కూర్చోమంటారా? వెళ్ళకిల్, నువ్వు వెళ్ళి స్టేషన్లో కూర్చొని ఆయన గాని పంపించు. అప్పుడు కాని వీళ్ళ కళ్ళు చల్లబడవు. ఇలా మాట్లాడుతున్నావేంటి హారిక? ఆయన ఏ నేరం చేయలేదు. మళ్ళీ ఆయన చేయని నేరాన్ని అఖిల్ మీద వేసుకోమంటున్నావా? మేమలా చెప్పేవాళ్ళమా? నువ్వు చెప్పేది నిజమే. భాస్కర్ బావగారికి అఖిల్కి బెయిల్ ఎన్న తీసుకురావడం కోసమే ఆయన ఎమ్మెల్యేతో గొడవ పెట్టుకున్నారు. అతని కొడుకుని కిడ్నాప్ చేసి వీళ్ళని విడిపించారు. అది మనసులో పెట్టుకుని ఆ ఎమ్మెల్యే ఆయనని ఇలా ఇరికించాడు. అభిని ఇరికించింది ఆ ఎమ్మెల్యే అయితే అభి ఇరుక్కునేలా చేసింది వీళ్ళు. మీరు సంతోషంగా ఉండటం కోసం ఆయన కష్టపడ్డారే కానీ మిమ్మల్ని కష్టపెట్టాలని ఆయనకెప్పటికీ ఉండదు. కాస్త ఆలోచించి మాట్లాడు హారిక. ఇప్పుడేంటి? మేం మీ ఇంట్లో ఉంటున్నాం, మీరు పెడుతుంది తింటున్నామనే కదా మీరు ఇన్ని మాట్లాడుతున్నారు? మేం గతి లేక మీ దగ్గర ఉంటున్నామనేగా అవమానిస్తున్నారు. ఇప్పుడు వసు ఏమందని హారిక అంతలా ఫీల్ అవుతున్నావు? అనవసరంగా పెడార్థాలు తీయకు. అవును, నేనేం మాట్లాడినా పెడార్థమే. మేం చెడ్డవాళ్ళం, మీరు మంచివాళ్ళు. మీతో ఉంటున్నందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి వెళ్ళిపోదాం. వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ మీద ఉందాం. ఆపవే, మనం రోడ్డున పడకూడదని అభి మనల్ని ఈ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. ఈ ఇల్లు కాదని ఏంటికి వెళ్తారే? ఊరికే వాగకు, వావి వరుస లేకుండా. లేకపోతే చాలమ్మా, మాట్లాడింది చాలు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు. అభి ఇంట్లో లేనప్పుడు ఇలాంటి గొడవ మంచిది కాదు. మీరేం చేయకండి, మిమ్మల్ని ఏం అడగాం.
ఏమైందండి? లాయర్తో మాట్లాడారా? లాయర్ ఏం చెప్పారు భాస్కర్? అభిని విడుదల చేయడం కుదురుతుందని చెప్పారా? లేదమ్మా, కేసు చాలా స్ట్రాంగ్గా ఉంది. బెయిల్ కూడా రాదంటున్నారు. డైరెక్ట్గా కోర్టుకి తీసుకువెళ్తామంటున్నారు. కోర్టుగా? అభి ఏ తప్పు చేయనప్పుడు కేసు ఎలా పెట్టారా? ఎఫ్ఐఆర్లో ఏం రాశారు? అక్కడ ఎవరు మన మాట వినట్లేదు నాన్న, అంతా ఎమ్మెల్యే మాటే వింటున్నారు. ఇదంతా ఆ ఎమ్మెల్యే వల్లే వచ్చింది. కక్ష కట్టి ఇరికిస్తున్నాడు. అలాంటి వాడితో పరిచయాలు స్నేహాలు వద్దని మీ నాన్న ఎప్పుడో చెప్పారు. వినకుండా ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు అభి బయటికి రాకపోతే ఈ ఇంటి పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి? మనకెవరు సహాయం చేస్తారు? దేవుడా, ఏంటయ్యా ఇది? ఏంటయ్యా ఇతన్ని ఎక్కడ కూర్చోబెట్టారు? సెల్లో పెట్టి లాక్ చేయకుండా? సెల్లో పెట్టడానికి నేనేం అక్యూస్డ్ కాదు. ఫుడ్లో డ్రగ్స్ కలిపావు కదా? అది ఇంకా ప్రూవ్ కాలేదు. ల్యాబ్ నుంచి ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అయితే ఏంటి? ఇది నా స్టేషన్. ఇక్కడ ఎవరైనా నేను చెప్పిందే వినాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? రిపోర్ట్ రాగానే ఫైల్ చేస్తాం. ఎఫ్ఐఆర్ రాకుండా ఏ రీజన్తో నన్ను సెల్లో పెడతారు? లాజిక్లు అడుగుతావేంటి? స్టేషన్ అధికారిగా నాకు కొన్ని పవర్స్ ఉన్నాయి. యాజ్ అ సిటిజన్గా నాకు కొన్ని రైట్స్ ఉంటాయి. నువ్వు డ్రగ్స్ కలపకపోతే నో ప్రాబ్లం, కానీ కలిపావని ప్రూవ్ అయితే నీలాంటి హార్డ్ కోర్ క్రిమినల్ని సెల్లో పెట్టకుండా బయట పెట్టినందుకు నా పై ఆఫీసర్స్ నన్ను తప్పు పడతారు. ఒకవేళ డ్రగ్స్ కలపలేదని ప్రూవ్ అయితే మీరు ఇలా బిహేవ్ చేస్తున్నందుకు మీ పై అధికారులు మిమ్మల్ని తిట్టరా? డిస్కషన్స్ అనవసరం. ఇది నీ హౌస్ కాదు, నా స్టేషన్. నువ్వు సెల్లోకి వెళ్ళకపోతే బలవంతంగా పంపించాల్సి ఉంటుంది. కానిస్టేబుల్స్, ఏంటయ్యో చూస్తున్నారు? తీసుకెళ్ళండి. మీకు పబ్లిక్పై రెస్పెక్ట్ లేకపోయినా నాకు చట్టంపై గౌరవం ఉంది. నేనే తప్పు చేయలేదు, కానీ నన్ను సెల్లో పెడుతున్నారు. మీ పవర్ని మిస్యూజ్ చేస్తున్నారు. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. నీలాంటి వాళ్ళని చాలామందినే చూశాను. నాతో రూల్స్ మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఎస్ఐ గారు, మా ఆయన. వసు గారు, ఏమండి? ఏంటండి మీరిలా లోపలున్నారు?
ఎస్ఐ గారు మా ఆయన ఏ తప్పు చేయలేదు సార్. ఎందుకు లోపల వేశారు? అది వసు గారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?